దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఉన్న 10 మంది కన్యకల గురించి ప్రభు మాట్లాడమని నన్ను ప్రేరేపించగా మీ ముందుకు వచ్చాను. ఈ చాలా సంవత్సరాల నుండి చాలా రీతులుగా అనేక మంది ద్వారా ఈ మాటలు మీరు విని ఉండవచ్చు. మరలా మీరు సొంతగా చదువుకొని కూడా గ్రహించి ఉండవచ్చు. అయినను ఈ దినము ప్రభు మనకి ఏం నేర్పించదలిచారో ఆ సత్యాన్ని మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి మరి 13 వచనాల్లో ఉన్న సత్యాలను మనము నేర్చుకుందాం. ఏమని వ్రాయబడి ఉందంటే 10 మంది కన్యకలు మరి పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారని, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే అందరూ నిద్రించారని, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనరండి అని పిలవగానే అందరూ లేచి తమ దివిటీలు తమ యొక్క వాటన్నిటిని చక్కపరుచుకున్నారని, మరి తీరా లోపలికి వెళ్ళే సమయానికి 5 వెళ్ళగలిగారని, 5 వెళ్ళలేదని, వెళ్ళగలిగిన 5 బుద్ధిగల కన్యకలని, వెళ్ళలేని వారినేమో బుద్ధి లేని కన్యకలని దేవుడు చెప్పారు. వారు ఎందుకు వెళ్ళలేదో అవన్నీ మనకు బాగా తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఈ కన్యకలను దేవుడు ఏర్పరచుకున్న వారి జాబితాలోనే ఉన్నారు. వీళ్ళు 10 మంది కన్యకలే. 10 మంది కూడా పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన వారే. పెళ్లి వస్త్రాలు ధరించుకున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు కావలసిన విధానములో వీరు సిద్ధపడ్డారన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, అందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి. ధ్యేయం ఏంటమ్మా, ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది అంటే అందరూ ఒకే మాట చెప్తూ ఉన్నారు, పెళ్లి కుమారుని మేము ఎదుర్కొనడానికి మేము సిద్ధపడ్డాము అని. సరే, ఇక్కడ ఏమని రాశాడు 5వ వచనంలో నేను చదువుతున్నా, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏమండి, ఆలస్యమైనందుకు అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడగానే అప్పుడు కన్యకలందరూ లేచారు, తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకివ్వుడి అన్నారు. అంటే ఇది మీకు మాకు సరిపోదు గనక అమ్మే వారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అనడం. తలుపులు తెరవబడిన ఆ యొక్క ఆ పట్టణములోనికి పెళ్లి కుమారుడికి వీళ్ళు 5 వెళ్ళిపోవడం. బుద్ధి గలవారు నూనె తీసుకొని వచ్చే లోపల తలుపు వేయబడం. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే ఆయన మీరెవరో నేను ఎరగను అని చెప్పినట్లుగా వాక్యం చెప్తుంది. చివరిలో ఏమి హెచ్చరించారంటే ఆ గడి అయినను ఆ దినమైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి, అంటే సిద్ధపడి ఉండుడి అని అర్థం. దేవుని స్తోత్రం. ఏమండి, అందరూ దీపాలు పట్టుకొని బయలుదేరారు. నూనె తీసుకొని పోలేదు అన్నాడు 5వ వచనంలో. వారు ఎందుకు నూనె తీసుకొని పోలేదు? దీపము పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా. 4వ వచనంలో బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. 3వ వచనంలో తీసుకొని వాళ్ళని తీసుకొని పోలేదు. అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము ఏమేమి ఉన్నాయో ఏవేవి లేవో చెక్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు కదండి. కాబట్టి మరి ఏమేముందో ఏమేమి లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధపడిన వారందరి మీద ఉంది. చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు అనుకుందాం, చక్క కన్యకలుగానే బతుకుతూ ఉన్నారు. ధ్యేయం ఒకటే, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి.
సరే, సిద్ధేవు సంపాదించుకున్నారు, దివిటి సంపాదించుకున్నారు, ఆ పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, కొంచెం ఆలస్యం చేస్తే అందరూ నిద్రపోయారు. అయితే పెళ్లి కుమారుని ఎదుర్కొనవలసిన విధానంలో 100% కరెక్ట్గా అన్ని చదువుకున్న వాళ్ళు, అన్ని సిద్ధం చేసుకున్న వాళ్ళు 5 అయితే, ఈ 5 అన్నీ ఉన్నాయి, కానీ నూనె మాత్రం వెంట తీసుకెళ్ళలే. ఎందుకైనా మంచిది నూనె తీసుకుని వెళ్దాము అన్న ఆలోచన, ఆ యొక్క జ్ఞానం ఈ 5 నశించింది గనకనే వాళ్ళను బుద్ధి లేని వారు అన్నా. ఎందుకు దీపం ఆరిపోద్దండి? కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళలో కనబడుతుంది నిర్లక్ష్యం కనబడింది. సరే, నూనె లేకపోవడం ఒక కారణం, నూనె గాలి వీచడం ఒక కారణం అవ్వచ్చు, ఒత్తి కత్తిరించకపోవడం కూడా కారణం అవ్వచ్చు. కానీ అసలు అక్కడ రాయబడింది కనుక మనం ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నూనె తీసుకొని పోలేదు. ఇంతకు ఇవన్నీ మైనర్, మేజర్ కాదు కారణాలు, చిన్న చిన్న కారణాలు. అయినా గుడ్డిగానో ఎలాగోనో వెలుగుతుంది. కానీ వీళ్ళు కేవలం నూనెనే తీసుకొని పోలేదు అని అంటే, అందులో ఉంది సరిపోద్దులే, ఈ నూనె అవసరం కాదులే, అదనంగా దేనికి పని లేక ఇది సరిపోదా, అట్లాక వాళ్ళు తామే సొంతంగా అనుకొని 5 నిర్లక్ష్యం చేశారు. ఏమండి, ఈ 5 మాత్రం ఎందుకైనా మంచిది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మరి మనం ఎట్లా వెళ్తాం? లోపలికి వెళ్ళాలని కదా వచ్చాం, మన ధ్యేయం అది కదా, మన యొక్క డెస్టినేషన్ అది కదా, మన గురి అది కదా, మనం వెళ్ళేది లోపలికి కదా, అందుకోసం కదా సిద్ధపడ్డాం. అన్నీ ఆలోచించుకున్నారు, అంతా సిద్ధపడ్డారు. అందుకే అక్కడ అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అని చక్కగా రాశారు. సిద్ధపడని వాళ్ళు తలుపు వేసిన తర్వాత తీరిగ్గా వచ్చారు. వీళ్ళేమనుకుని ఉంటారు? మాతో ఉన్నవారు మేము అడిగితే కొంచెం ఇవ్వకపోతారా, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంటుందిలే అన్నట్టుగానే అనుకున్నట్టుగానే మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడి అని బుద్ధి గలవాడిని అడిగింది. ఏమండి, మనం ఈ విషయాలను లిటరల్గా తీసుకోకుండా ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. రక్షణను నువ్వు పొందుకున్నాక నీ రక్షణలో కొంచెం ఎవరికన్నా ఇస్తావా? పెళ్లి వస్త్రాలు నువ్వు వేసుకున్నాక పెళ్లి వస్త్రాలు ఇవ్వడం కుదురుతుందా? ఏమండి, అలాగే అక్కడ దివిటీలో సగం ఇవ్వడం కుదరదు, సిద్ధే సగం ఇవ్వడం కుదరదు. ఏది కుదరదుగా? నూనె కాబట్టి ఇవ్వడం కుదురుతుందండి అంటే, మరి నూనె ఒకవేళ వాళ్లే తమకు సరిపడ తెచ్చుకుంటే మరి మా గతి ఏంటి? మేమేం చెయ్యాలి? ఇన్ని చదువుకున్న మనము కొంచెం నూనె ఎందుకు చదువుకోలేకపోతున్నాం, సిద్ధపరచుకోలేకపోతున్నాం అన్న ఆలోచన 5 ఒకరికి కూడా రాదు. అంటే దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని రాకడ కొరకు సిద్ధపడే కాంగ్రిగేషన్స్ ఎన్ని ఉన్నా, ఎన్ని కుటుంబాలున్నా, ఎన్ని సంఘాలున్నా, ఒకవేళ మొత్తం సార్వత్రిక సంఘములో ఆఫే అవ్వచ్చు. కనుక నువ్వు ఏ ఆఫ్లో ఉంటావో నువ్వు చూసుకో. అందుకే దేవుడు చెప్పాడు 24 మరి మత్తయి సువార్తలో 24లో చెప్పాడు, మరి పొలంలో ఉండివాడు మిద్దె మీద నుండి దిగిపోకూడదు, పొలంలో ఉండివాడు కిందికి రాకూడదు అని మత్తయి సువార్తలో చెప్పి, లూకా సువార్తలో ఏం చెప్పాడు అని అంటే, 2 తిరగలి విసురుదురు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అన్నాడా లేదా? ఈ యొక్క చివరి గడియల గురించి అక్కడ రాసి, ఏమండి మీకు అవన్నీ గుర్తున్నాయా లేవా? కాబట్టి 2 ఎత్తబడతారు, 2 విడిచిపెట్టబడతారని దేవుడు స్పష్టంగా చెప్పారు. 2 తిరగలి విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అని చెప్పాడు. 2 ఒక మంచం మీదే పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడివబడతారు అని
17వ అధ్యాయం లోతు దినములు మరి నోవహు దినములను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు చక్కగా దేవుడు చెప్పాడు. ఆ రాత్రి ఇద్దరు 34 నేను చదువుతున్నాను, 17వ అధ్యాయం లూకాసు సువార్త. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకటే కొనిపోబడును, ఒకటే విడిచిపెట్టబడునను. ఇవన్నీ ఎందుకని దేవుడు ఇలా చెప్పాడు అంటే, దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలందరిలో కూడా ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మరలా 10 మందిని చూపించి 5 ఎత్తబడతారు, 5 విడవబడతారని చెప్పారు. అంటే సగానికి సగం దిగజారిపోయి వెనకబడిపోయి అసలు లోపలే ప్రవేశించకుండా ఉండే దుర్భరమైన పరిస్థితులు ఒకవేళ రావచ్చు, ఉండవచ్చు. కాబట్టి అమ్మో ఇంకా ఏమైనా ఉందా, ఆ విడవబడిన గుంపులో నేనుంటే, విడవబడిన జాబితాలో నేనుంటే ఎలా అని మెలకువ కలిగి మనమందరం ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సిద్ధపాటు కలిగిన వారంగా అన్నీ సిద్ధం చేసుకుని మరి మెలకువతో ఉండగలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఏమండి, మెలకువ అంటే జాగరణం చేయడం కాదండి, ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. ఏది లోటు ఉందో సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగున గాక. వాక్యం అనే అద్దములో నిన్ను నీవు చూసుకుంటూ నీలో ఏ లోటు కనబడుతుందో ఆ లోటును పూడ్చుకునే ఆ జ్ఞానం, ఆ వివేకం, ఆ యొక్క తెలివి మనకుండాలి అని ప్రభువారు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరి విషయమై చెప్పటం లేదు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలకు దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి రాశాడు. 7 అంటే సంపూర్ణత అని మనకు తెలుసు. కాబట్టి ఆ సంఘాలను హెచ్చరించింది కూడా ఎందుకంటే ఇలాంటి దుస్థితి, దుర్గతి ఒకవేళ సంభవించొచ్చేమో కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని సంఘ కాపరులకు దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి మనము విశ్వాసులమైన మనము ఒకరికి ప్రతినిధులముగా మనం బతుకుతున్న మనమందరము మన ఇంటి వారికి మనమే ప్రతినిధులం. మనం ఎరిగి ఉంటే, మనం పూర్తిగా గ్రహించి ఉంటే, పూర్తిగా అవగాహన చేసుకుని ఉంటే నీవు వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట నువ్వు ఆ సత్యం గ్రహించి ఉంటే గ్రహింపు లేని ఇంటి వారికి బోధించాల్సి కనుక మనం ఆఫ్ అయిపోయిపో సగం విడిచిపెట్టబడిన గుంపులో లాగా మనం ఒకవేళ ఉండ పరిస్థితి కనుక వస్తే చాలా ఇబ్బందులు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆమోసు 6:1 ఏం చెప్పిందంటే, సియోనులో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ అన్నాడు. ఏమండి, సియోను అనేది ఏదైనా మరి పరిపూర్ణత కలిగిన సంఘానికి దేవుడు సాదృశ్యంగా చెప్పాడు. అంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘమైన నిర్విచారంగా, పట్టి పట్టనట్టుగా, ఏ విషయం సరిగ్గా గ్రహింపు లేనట్టుగా, గ్రహింపు ఉన్నా పర్వాలేదులే అని ఒక ఉదాసీనత, ఒక నిర్లక్ష్యం, ఏం కాదులే అనే ఒక మరి అలసత్వం మనల్లో ఉంటే విడవబడిపోవడం ఖాయము అని దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. వారికి శ్రమ అంటే ఏంటంటే విడవబడితే శ్రమే, ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి మనము మంచి సమయం ఉండగానే మనము దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరుగు పందెము అన్నాడు, దేవుని రాజ్యం వెళ్ళేదాన్ని జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడాలి అన్నాడు. మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి అన్నాడు. ఎందుకని అన్ని చెప్పాడంటే పోటీతత్వం ఉండాలి నీకు. ఇతరులతో పోటీ పడినట్లుగా నీ రక్షణను కాపాడుకుంటూ పరుగు, దేవుని యొక్క సన్నిధిలో ఎరిగే పరుగును నువ్వు తుదమిట్టించాను అన్న సాక్ష్యము అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు నువ్వు కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. అది దేవుడు కోరుకొని ఇన్ని మాటలు రాయాల్సి వచ్చింది.
నువ్వు పోరాడేటప్పుడు నియమం ప్రకారంగా పోరాడమన్నాడు. నువ్వు జట్టి అయిన వాడన్నాడు. జట్టి అయిన వాడు ఒకవేళ ఆ దండులో చేరితే జీవన వ్యాపారాలు ఇంటికాడ ముచ్చట్లన్నీ వాడు పట్టకూడదు అన్నాడు. కేవలం యుద్ధం గురించే పట్టాలి. చేయవలసినట్టు పోరాటం గురించే 24 గంటలు నీ మనస్సులో మననం చేసుకోవాలి. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం పోరాడాలి అన్నాడు. చూడండి, మరలా మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో రాశాడు, 12 మంది పరిగెత్తు వారందరూ బహుమానం పొందరు కానీ ఒక్కడే పొందుతాడు. బహుమానం పొందినంతగా నీవు పరిగెట్టు అన్నాడు. అంటే ఎవరికి వాళ్ళు నేను బహుమానం పొందాలని పరిగెట్టమనే కదండి చెప్పింది. ఎవరో ఒకరికే కదా వచ్చేదని నువ్వు ఉదాసీనంతంగా ఉండొద్దు. ఆ ఒకరిలో నేను ఉండాలి, నాకే రావాలని ఎవరికి వారు పరిగెత్తాలన్నది, బహుమానం పొందుకోవాలన్నది దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని ఆదేశం, జ్ఞాపకం చేస్తున్న సత్యం అది. కాబట్టి అవన్నీ మనకు ఆధ్యాత్మిక సోమరితనాన్ని విడిచిపెట్టి పోటీతత్వం మనలో ఏర్పరచుకొని మనం వెళ్ళాలి. ఒకసారి ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను, చైనా, జపాన్ వీళ్ళు ఎక్కువగా ఈ అథ్లెటిక్స్ లో మరి పాలు పొందినప్పుడు చాలా ప్రైజెస్ పొందుకుంటారు. ఎప్పుడు కూడా ఒకే దేశం పొందడం ఇంకొక దేశంలో ఉన్న ఆ పరిగెట్టే అతనికి ఆమెకు అది కొంచెం బాధ అనిపించి ఈసారి ఎలాగైనా నేను గెలవాలి అని బాగా ప్రాక్టీస్ చేసి పోటీ పడి పరిగెట్టేటప్పుడు ఏం జరిగిందంటే, నేను చెప్తాను, పరిగెట్టేటప్పుడు నువ్వెంత వేగంగా పరిగెడుతున్నావు ముఖ్యం కాదు, నువ్వు ట్రాక్ పక్కకు కాలేసిన పోదు నీది. ఫస్ట్ అది. రెండవది, ఈ పరిగెత్తేటప్పుడు గురి ఎక్కడ ఆ యొక్క బార్డర్ మీదనే మనం పెట్టాలి కానీ అటు ఇటు మన దృష్టిని మనం పెట్టకూడదు. మనందరికీ ఈ విషయాలు తెలుసు. అయితే ప్రతిసారి ఒక దేశం ఇంకొక దేశంతో పోటీ పడుతూ గెలుస్తున్న సమయంలో ఈ ఓడిపోతున్న ఈ పందెములో పాలు పొందిన ఈతనికి ఏమనిపించిందంటే, ఈసారి ఎలాగైనా నేను పట్టుదలతోటి గెలిచి తీరాల్సిందే అని పరిగెడుతూ ఉన్నారు. ఎప్పుడు పరిగెత్తేది అలవాటు కనుక, గెలిచేది అలవాటు కనుక ఈ దేశపు వ్యక్తి అలాగే పరిగెత్తాడు. ఇక ఏమనుకుంటున్నాడు, అబ్బా ఇంత ప్రయాసపడి నేను ఇది చేసినా నేను గెలవలేకపోతున్నానే అని సగం దూరం ప్రయాణం పరిగెత్తాక అతని ముందు ఒక గోల్డ్ కాయిన్ వేశాడంట. చూడకుండా గమనించి ఒంగి తీసుకున్నాడు. ఇంకా దూరం పరిగెత్తున్నాడు. ఇతను మళ్ళీ ఒకటి గోల్డ్ కాయిన్ వేశాడు. మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ పరిగెడుతున్నాడు. తీర బార్డర్ దగ్గరికి వచ్చిందనగా మరొకటి వేశాడు. ఇది వంగి తీసుకుని లోపు ఇతను పరిగెత్తి నిలబడ్డాడు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది ఎప్పుడు ఓటమి లేనటువంటి ఇతను వాటి వైపు దృష్టి పెట్టినందున ఓడిపోయాడు. నిన్నెంత దౌర్భాగ్యమైన పని చేశాను, నేనెంత తప్పు చేశాను, ఈ గోల్డ్కై నాకు అవసరమా, నేను గెలిపే నాకు అవసరం, ప్రపంచమంతా నన్ను ఎంతో ఎత్తిపట్టి నా గురించి పొగుడుతుంటే గొప్పగా చెప్పుకుంటుంటే ఈ గోల్డ్కైలు దేనికి పనికి వస్తాయి అని అప్పుడు విచారించాడు. ప్రయోజనమా, ఏమన్నా లాభం వస్తుందా? అతను గెలిచాడు, ఇతను ఓడాడు. ఎప్పుడు ఓటమి అన్నది ఎరగని వ్యక్తి దృష్టిని మళ్లించుట వలన, వేరొక దాని మీద తన దృష్టి పెట్టుట వలన ఓడిపోయాడన్న సంగతి మనం ఎరుగుదాం. దేవునికి మహిమ కలుగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించమని నేను ప్రేమతో మనం హెచ్చరిస్తున్నాను. మనమందరము దేవుని రాకడకు సిద్ధపడుతున్నటువంటి కన్యకలని. మనమందరము యేసు రక్తములో కనకబడిన వస్త్రాలు ధరించాం. ఈ తెల్లని వస్త్రాలు ఎక్కడివి అనంటే యేసు రక్తములో కడగబడ్డారని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. అయితే కలంకము లేని వస్త్రాలు ధరించుకున్న వారమై, ఆయా జీవితాన్ని కలిగిన వారమై ఉన్న మచ్చ డాగు మరేది లేకుండా మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని కదా ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఈ సత్యం ఎరిగి మనం సిద్ధపడుతున్నాం. కావలసిన సమస్తాన్ని సమకూర్చుకున్నాం, ధ్యేయంతో ఉన్నాం, నిష్ఠతో ఉన్నాం.
సిద్ధే ఉన్నది, నూనె ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ 5గురికి ఫుల్ఫిల్ ఉంది నూనె, 5గురికి మాత్రం కొంచెం తక్కువ అవుతట్లా ఉంది. అయితే వెంట తీసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా, కానీ వెంట తీసుకొని వెళ్ళలేదు. అందరు ఒక దగ్గరే ఉన్నారు కదండి, ఆ అందరి దగ్గరే వీళ్ళు పడుకున్నారు కదండి, వీళ్ళు వేరు వేరు లేరు కదండి. అక్కడ రాశారు కదా, వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు అందులో 5గురే నిద్రించుచుండని రాయలేదండి, అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొనరండి అని కేక వినబడినప్పుడు కన్యకలందరూ లేచారండి. అంటే స్వరం అందరికీ వినబడింది కదండి. మాకు మొత్తం నిద్ర వచ్చేసి మేము లేయలేకపోయాము, మీరేమో లేచి వెళ్ళిపోయారు వస్తా అన్ని అనడానికి లేదు. అందరు లేచారు. లేచినంతట మరి దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోతున్నవి, కొంచెం నూనె మాకు ఇవ్వండి అన్నారు. ఆ దుస్థితి ఎందుకు వచ్చిందండి? ముందే సిద్ధపాటు లేనందున, కావలసినంత నూనె తీసుకుని పోనందున. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వారి నిర్లక్ష్యము వల్ల మరి క్రమశిక్ష లోపన ఇవన్నీ కనబడుతుంది. వీళ్ళు పోటీ తత్వం లేదు, గెలవాలన్న తపన లేదు, గెలుస్తామన్న ధీమా, ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకో. చాలా మందిని నేను చూశాను, ఆ టికెట్ ఇంటికాడ మర్చిపోయే ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు, లవో దీవో మనం మెచ్చుకొని వచ్చేవాళ్ళు. అలాగే ఫ్లైట్ టికెట్ ఇంటికాడ ఎక్కడో పెట్టి నువ్వు వెళ్తేలాగా, పడితే ఇంటికాడ పెట్టి వెళ్తేలా ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ స్థితి, అరే ఇప్పుడు కాకపోతే అప్లై చేస్తే ఇంకోనోడు వెళ్ళొచ్చి పోతే పోయింది అని ఇది కుదురుతుందండి. మరి ఇలా వచ్చిపోవడం ఉంటుందా? మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఉంటుందా? లేదు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్తున్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా సిద్ధపడాలో, ఎంత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, లోపం ఎక్కడ ఉందో సరి చేసుకోవాలో చక్కగా ఈ మాటలు మనకు వినబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాటలను మనకు దేవుడు రాసి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి బుద్ధి గల కన్యకల్లాగా ఆల్రెడీ అన్ని నేను సిద్ధపడ్డాను, ఏ లోపము లేదు, ఏ లోటు లేదు. నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను, నాకు సరిపడ నూనె ఉందో లేదో చూసుకుంటున్నాను, నా దివిటీలు వెలుగుతాయి ఆరిపోతాయని నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను, ఏ లోపం జరగనీయకుండా జాగ్రత్త పడుతున్నాను అని ఆ 5గురు చెప్పగలిగారు. కానీ ఈ 5గురికి ఆ స్థాయి స్థితి లేదు. పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు, ఆడిపోయినప్పుడు చూసుకోవచ్చు అలా అనుకుని ఉంటారు. లేకపోతే ఈ 5గురు మనకి ఇవ్వరా కొంచెం నూనె అనుకొని ఉంటారు. ఏమంటే 5గురికి 5గురు వాళ్ళ దగ్గర అంత ఎక్స్ట్రా ఎందుకు తెచ్చుకుంటారు? అయినా ఈ రక్షణ అనేది వ్యక్తిగతం కదా, ఈ అభిషేకం అనేది వ్యక్తిగతం కదా, ఈ పవిత్రమైన జీవితం అనేది వ్యక్తిగతం కదా. ఎవరికైనా కొంచెం పంచి ఇచ్చేదా? కాదు కదా. కాబట్టి ఈ విషయాలు ఎవరికి వాళ్ళే సిద్ధపడాల్సి ఉంది. కానీ ఒకరి సిద్ధపాటు ఇంకొకరికి సిద్ధపడ్డకు స్ఫూర్తి అవుతుంది, కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వదు. గ్రహించాల్సిన విషయం ఇది. ఓహో, నేను ఆమెలాగా సిద్ధపడాలి, ఆమెలాగా ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకోవాలి, ఆమెలాగా నేను ఎప్పటికప్పుడు అన్నీ ఉన్నాయి లేదా అని నేను చూసుకోవాలి. అందుకు ఉపయోగపడుతుంది ఒకరు సిద్ధపాటు. కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం మీరు ఆమెలాగే ఎక్కడికక్కడ సిద్ధం చేసుకుంటే తప్ప మీకు కుదరదు. ఆమె అప్పటికప్పుడు వారు సిద్ధపడిన వారు నీకేదో హెల్ప్ చేస్తారని భ్రమలో బాతకడం కుదరదు. అవివేకం, అజ్ఞానంగా, నిర్లక్ష్యంగా ఉండడం అసలే కుదరదని దేవుని వాక్యం ఖండితంగా ఖచ్చితంగా మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆత్మీయ సోమరితనాన్ని సూచిస్తున్నాయి. ఎదగాలని తపన లేకపోవడం సూచిస్తుంది, పోటీతత్వం లేకపోవడాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఉదాసీనత, వెనకబాటుతనం ఇవన్నీ క్రైస్తవ్యంలో పనికి రావని, వీటన్నిటినీ తొలగించుకుంటే తప్ప మనము కూడా బుద్ధి గల కన్యకల వలె లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. దేవుడు అన్నాడు, నిన్ను నెరగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయ్యా అయ్యా మేము వచ్చేసాం, మాకు తలుపు తీయంటే
మీరు తెలవదు అన్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత బాధాకరం అండి. ఓకేనా? కాబట్టి ఆయనే ఎరగకపోతే మనకు పరలోకంలో చోటు ఉండదు అని దేవుడు ప్రతిసారి చెప్పాడు. ఎవరిని ఎరగనంటాడు అని మనం ఒక క్వశ్చన్ రేజ్ చేసుకొని పరిశీలించి చూసుకుంటే, మనుషులు ఎదుట ఒప్పుకోని వారిని ఎరగనన్నా కదండి. ఉట్టి ప్రభువా అని పిలిచి దేవుని మరి సన్నిధిలో మరి తన ఇల్లు కట్టుకోవలసిన రీతిగా వాక్యము చేత బండ మీద ఎవరు స్ట్రాంగ్ అయిన పునాది వేసుకొని కట్టుకోరో వాళ్ళను కూడా ఎరగనన్నారు. కాబట్టి ప్రభువా అని పిలుచడం మాత్రమే చాలదు, తండ్రి చిత్త ప్రకారం చేయాలన్నాడు. తండ్రి చిత్తం ఏమిటంటే ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి, లోపాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, వాక్యం అనే అర్థములు మనల్ని మనం చూసుకోవాలి. నిర్లక్ష్యం, సోమరితనం, ఆత్మ సంబంధమైనవి ఎప్పటికీ మనకు ఉండకూడదు. మెలకువ కలిగిన వారంగా బ్రతకాలి. అంటే ఎప్పటికప్పుడు మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని. ఆత్మీయ సోమరితనం ఎక్కడైనా వస్తుందేమో, నిర్లక్ష్యం వస్తుందేమో, అవివేకం వస్తుందేమో, అజ్ఞానం వస్తుందేమో, ఉదాసీనత పర్వాలేదులే అనేది వస్తుందేమో అనేది నీవెప్పటికప్పుడు చెక్ చేసుకుంటే తప్ప నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళలే. ఏంటి నీకు ఆధారము? ఎలాగ నువ్వు కరెక్ట్ ఉన్నావంటే వాక్యమే ఆధారం, వాక్యమే. అందుకనే నేను ఎప్పుడు చెప్తా, ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టు అన్నాడు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. 1, 2, 3 అని లెక్క పెట్టాలనుకుంటారు చాలా మంది అని కింద రాశాడు, కొలత వేయుము అన్నాడు. అనగా తూచడము అని అర్థం. నిన్ను తూస్తే నువ్వు కొంచెం కూడా త్రాసులో తక్కువ ఉండకూడదు తల్లి. నేనైనా సరే, నీవైనా సరే సరిగ్గా ఆయన తూకానికి నువ్వు సరిపడాలి, ఆయన కొలమానానికి నువ్వు సరిపడాలి, నువ్వు కొలబద్దకు సరిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు పదే పదే వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉండగా మన కాదులే అని పట్టి పరవనట్టుగా ఉంటారు. ఏంటో ఇలా ఒకటే మాట్లాడతారు, చెప్పు ఊరుకోవచ్చుగా, ఎంత ఘనం గట్టిగా అరిసి గద్దించి చెప్పాలా అంటారు. అవును, చెప్పమన్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని దైవజనులకు దేవుడు అథారిటీ ఇచ్చాడు. ఆ అథారిటీ ప్రకారంగా చెప్తుంటే కొంతమందికి గుచ్చుకుంటుంది, బాధ కలుగుతుంది, సరిచేయబడ్డం ఇష్టం ఉండదు. ఇష్టపడకపోతే మాత్రం వెనకబడ్డం ఖాయమే, లోపలికి వెళ్ళకపోవడం ఖాయమే అవుతుంది. అయ్యో నిజమా, ఎంత గట్టిగా దేవుడు నాతో దైవజనుని ద్వారా మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతున్నాడు కదా అని ఆ వాక్యం మనకు పరిపూర్ణంగా లోబడి సరి చేసుకోగలిగితే నిజంగా లోపలికి వెళ్ళే వాళ్ళంగా మనం ఉంటామని వాక్యం చెప్తుంది. ఇక్కడ మరొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. చూడండి, ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో 8 నుండి 10వ వచనంలో ఇక్కడ ఒక చక్కని ఎగ్జాంపుల్, ఉపమానం రాసి పెట్టారు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి దొరుకు వరకు వెతికిందంటండి. దొరకగానే చెలికత్తెలతో అందరినీ, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అలాగే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవుడు సంతోషిస్తాడని చక్కగా ఇక్కడ మనకు రాసి పెట్టాడు. అంటే అసలు దేవుడు 10 అనే ఒక కొలమానం నీకు ఇచ్చాడు. ఆ 10లో కరెక్ట్ గా నువ్వు 10 చేస్తున్నావా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నావా, టిక్కు పెట్టుకున్నావా? దేవుడు చెప్పినవన్నీ మనలో ఉన్నాయా? ఆత్మ ఫలాలు ఇన్ని ఫలించమని చెప్పాడు, ఫలించారా? దేవుడు చెప్తున్నాడు, చూసుకుందాం, సరి చేసుకుందాం. ఏమన్నాడు? పరమగీత కన్యక ఏమంటుంది? ఆయా తన ఉద్యానవనమునకు తెంచును గాక, తనకిష్టమైన ఫలము భుజించును గాక అంటది. అంటే నేను అన్ని ఆయన ఫలించమన్న ఫలాలన్నీ నేను ఫలించేశాను, ఇంకే లోటు లేదు. ఆయన ఇష్టం ఏది అడిగితే నేను చెప్పడానికి, ఇవ్వడానికి, ఆయన తీసుకోవడానికి నేను ఆల్రెడీ అన్ని సిద్ధం చేసి ఉంచాను అని
ధైర్యంగా చెప్తూ ఉంది. ఇక్కడ దీపం వెలిగించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనగా ఆరిపోయేదే అక్కడ దీపం అయిపోతే ఇంకెట్లానండి? ఈమెం చేస్తుంది? ఒక్కటి తగ్గితే దీపం వెలిగించింది అంటే దీపానికి సరిపడా సిద్ధి ఉంది, అది నూనె ఉంది, అది చక్కగా వెలిగిస్తూ. దేవునికి మహిమ కలిగిన గాక. దివిటి ఉంది, దివిటీలో నూనె పోసుకోవడానికి ఎప్పటికప్పుడు ఆమె దగ్గర అన్ని రెడీ ఉన్నాయి. అందుకని పోగొట్టుకున్న నాణ్యమును వెతకడానికి దీపం వెలిగించింది. అది మధ్యలో ఆరిపోలే, ఇల్లంతా ఊడ్చింది, చక్కగా మూలలో వెతికింది. ఆ దీపం వెలిగిస్తే తప్ప పోగొట్టుకున్న నాణ్యం దొరకలేదు. మరి మనము వెలిగించబడిన జీవితం, మన జీవితం ఆరిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే తప్ప లోటు నీకు కనబడదు, లోపం నీకు కనబడదు. అసలు ఏది లోటుగా ఉన్నామో, లోపంగా ఉన్నామో నీకు తెలియాలంటే అసలే దీపమే కనలేకపోతే, అదే ఆదిపోతే ఇక లోపలికి వెళ్ళేదట కదా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనం వెలిగించబడిన మీదట అంటుంది వాక్యం. అనగా ఫిబ్రవరి 10:32 చెప్పింది మాట. అంటే ఆత్మ దీపమును దేవుడు వెలిగించాడు. ఆ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆ వెలుగుతున్నటువంటి ఆ మహిమ మారిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. అంటే దేదీప్యమానంగా మనం వెలగాల్సిన వారమే, ఎక్కడ ఆరిపోవడానికి లేదు. దేదీప్యమానంగా మనం ఆయన రాజ్యం చేరే వరకు వెలగాలి అంటే ఎప్పటికప్పుడు నూనె పోస్తుండాలి. అది పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి మహిమ కలుగునగా. చాలా మంది రక్షణ పొందితే సరిపోతుందని సరిపెట్టుకుంటారు. ఇంకా చాలా మంది బైబిల్ చదువుతున్నాం, బైబిల్ ఇతరులకు చెప్పగలుగుతున్నాం చాలే అనుకుంటారు. అలాగే కొన్ని చేసి సరిపెట్టుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. నేను ఇలా ఉన్నాను పర్వాలేదు, నేను ఇలా చేస్తున్నాను పర్వాలేదు, నేను ఆ ఇంటి వారిని రక్షించుకున్నాను పర్వాలేదు. లేదు, నీ ఆత్మ దీపం ఎప్పుడు తేజోమానంగా వెలుగుతూనే ఉండాలి. అభిషేకించదు. ప్రత్యక్షపు గుడారము గురించి చెప్పుకున్నప్పుడు ఆ దీపములో ఏంటండి ఆ 12 ఆ ప్రతిమలు ఉన్నాయి, ఆ దీప కాండం ఉంది, అవన్నీ చక్కని వెలిగిస్తున్నాయి. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారానికి కిటికీలు లేవండి, తలుపులు లేవండి, అన్ని తెరలతో కూడినటువంటిది. అది ఎప్పటికప్పుడు తెరలు వేసే ఉంటాయి. మరి వెలుగు ఎక్కడి నుండి వచ్చిందండి? లోపల యాజకుడు పరిచయం చేయడానికి ఈ దీపవృక్షంలో నుండే వచ్చింది. అంటే వెలిగించబడిన నీ జీవితమే నీ జీవించినంత కాలం నిన్ను నీవు సరి చేసుకొని సరిదిద్దుకోవడానికి వెలిగింపబడిన దీపంలో నుండి కాంతే నువ్వు దానిలోనే సరి చేసుకోవాలి. దాన్ని అసలైంది అదే మరి ఆరిపోతే, ఇంకా దీపం వెలుగు సరిగ్గా ఇవ్వకపోతే ఇంకా తక్కినది ఏ లోపం కనపడదు. కాబట్టి రక్షించబడిన నీ జీవితం, వెలిగించబడిన నీ జీవితం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి. అంటే రక్షణకు సంబంధించినవన్నీ నీవు సరి చేసుకుని రక్షించబడిన తర్వాత నీవేమేం చేయాలి అన్నీ చేయాలి. ఒక్క ముక్కలో నేను చెప్పాలంటేనండి, మీకు మారుమనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బ్యాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి, అపోస్తలుల బోధలోను అపోస్తలుల సహవాసములోను అలాగే ప్రార్థించలో వాక్యములు అన్నిటిలో ఎడతెగకుండా ఉండాలి. తర్వాత కలిగిన దానితో తృప్తి పడి ఉండి దేవునికి బీదలైన వారు లేని వారికి ఎవరికైనా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. దానిని వైరాగ్యము అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి దినం మనం సమిష్టిగా కలిసి ఐక్యతగా దేవుని ఘనపరచు వారంగా మనం ఉంటే అక్కడ మీరు చదువుకోండి. నేను చెప్పినటువంటి భాగాలన్నీ దాదాపు 10 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఒక రోజు నేను మీకు వరుసగా చెప్తాను, మీరు రాసుకుందరు. కానీ మీకే అర్థమవుతుండొచ్చు, మీరు రాసుకోవచ్చు.
38వ వచనం నుండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38 నుండి 48 వరకు 47 అని కూడా మీరు రాసుకోవచ్చు, చదవండి. అక్కడ 10 పాయింట్స్ మీకు దొరుకుతాయి. ఈ 10 పాయింట్లు ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే గనక వీటిని రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి సంవత్సరం ఎక్సర్సైజ్ చేయాలి. సంవత్సరానికి మనలో మార్పు ఎక్కువ అవ్వాలి తప్ప తగ్గకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నేనంటాను, నూతన సంవత్సరం చేసుకునే పండగ మంచిదే, నేను కాదన్ను. వాటిని సంవత్సరాలు జరుగుతుండగా యెహోవా నీ కార్యము నూతన పరచుము, దాన్ని మాకు తెలియజేయమని హబక్కూకు పాడాడు. 1 సంవత్సర కాలం గడవడం అంటే మాటలు కాదు, చాలా హ్యాపీ. నా మట్టుకు నాకైతే ప్రతిరోజు నాకు కొత్తదేనండి. ఆయన నేను మహిమపరచకుండా ఉండదు. ఈ నూతన దినం కొరకు నీకు వందనాలని చెప్పకుండా ఉండలేము. ఈ ఉదయకాలం నేను అలా చెప్పాను అనుకో, మరలా రేపటి దినం, ఈ దినం ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? అసలు వస్తుందా? 2025 మార్చి 20వ తారీఖున మళ్ళీ ఎప్పుడు రావాలి? రేపటి దినం నాకు కొత్తదే, నిన్నటి దినానికి ఈ రోజు కొత్తదే. కాబట్టి దినము మనము సిద్ధపడమన్నాడు. 2 కొరింథీ పత్రిక 4:16 చెప్పింది అదే. మనము దినము నూతన పరచబడాలి. దినము పోటీతత్వం పెరిగిపోవాలి. సాతాన్ని ఓడించే కసి పెరగాలి, ఉదాసీనత తగ్గాలి, రోషం పెరగాలి, దైవిక ఆలోచనలు పెరగాలి, దైవం దగ్గర పరిగెడుతున్నామన్న ఆలోచన, సంతోషం పెరగాలి, పరుగు ఇంకా వేగం హల్లెలూయా. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఈ విషయంలో సిద్ధపడితే ఎలా ఉంటుందంటే మీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండదు. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. వెలిగించండి అనలే తల్లి, వెలుగుచుండనీయుడి అన్నాడు. మీ నడుములు కట్టుకోనండి అంటే రెడీ అంటే పరిగెట్టడానికి మీ నడుము ఎప్పుడు కట్టుకుని ఉండాలి. వాక్యం అనే గట్టితో, సత్యం అనే గట్టితో కట్టుకొని ఉండి దీపాలు మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉండనీయమన్నాడు. ఆరిపోవడానికి వీల్లేదు, ఆత్మలో చల్లారడానికి వీల్లేదు, ఆత్మలో తగ్గిపోవడానికి వీల్లేదు. నిర్రోషం తగ్గకూడదు, నీ ఆ పరిశుద్ధత తగ్గకూడదు, నీది ఏది అడుగు తగ్గకూడదు. ఎప్పటికప్పుడు ఇంకా కొంచెం పెరగాలి కానీ తరగడానికి వీల్లేదని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు అలాంటి లేనట్లయితే, మొదటి ఉన్న ఉజ్జీవం, మొదటి ఉన్న ఉత్సాహం దినాలు గడుస్తున్నా కొద్ది లేనట్లయితే నీ దీపస్తంభం నుండి నేను తీసివేస్తాను అన్నాడు. అసలుకే మొదలు మనకు మోసం వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్రీస్తులో బతుకుతున్న మనం, క్రీస్తు కొరకే బ్రతుకుతున్న మనం, క్రీస్తును పూర్తిగా కలిగిన వారు ఆయన. అందుకే మనకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేశాడు, ఆ వెలుగయ్యున్న దేవుడు మీరును లోకానికి వెలుగయ్యున్నారు అంట. పరలోకం వెళ్ళాలంటే నువ్వు వెలిగించబడాలి, లోకాన్ని వెలిగించాలంటే నువ్వు వెలుగు ఆరిపోకుండా చూస్తావు. నువ్వు ఒంటిగా వెళ్ళట కంటే ఎంతో మందితో నువ్వు వెళ్ళడం శ్రేయస్కరం గనక నీవు ఆ వెలుగులో నడవడం నేర్చుకోవాలి. అంటే నీ వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో అనేక మంది నువ్వు త్రోవ చూపించిన దాన్ని అవుతావు. రక్షించబడిన మనం అందరూ క్రైస్తవ జనాంగం ఎవరికి వాళ్ళు దివిటీలై ప్రకాశమానంగా వెలుగుతుంటే లోకంలో ఇంకా చీకటి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పారిపోదా? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో కానీ ఆ క్రైస్తవులు ఈ మంట లేదు, ఈ రోషం లేదు, ఈ వేదన లేదు, ఈ పరిగెత్తాలన్న తపన లేదు. దేవుడు బాధపడతాడు. మనం జ్ఞాపకం చేసుకొని మన మట్టుకు మనం మాత్రం వెలుగుచున్న వారంగానే ఉందాం. వెలిగింపబడిన మనకు ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. లూకా 12:35 నేను చెప్తున్నా. అలాగే
ఏదైనా పోగొట్టుకున్నానా, నేను తక్కింది ఏదైనా లోటుందా నాకు అని నువ్వు చెక్ చేసుకోవాలంటే దీపం వెలుగుతేనే నీకు అది తెలుస్తుంది. కాబట్టి నువ్వు వెలుగుతున్న దానివైతే నీకు లాభమే, అనేకులకు లాభమే. యోహాను గురించి ఏం రాశారండి? బాప్టిజం ఇచ్చి యోహాను గురించి అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, అతని వెలుగులో నడుచుటకు మీరు ఇష్టపడ్డారు అన్నాడు. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అన్నాడమ్మా. ఎంత బాగుంది. అలాగే మన వెలుగులో కొంతమంది ఆనందించుటకు ఇష్టపడితే మనకెంత సంతోషం, ఎంత గొప్ప ఘనత మనం గ్రహించాలి. మనమే కొడిగట్టిపోయి, మనమే చల్లారిపోయి, మనమే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకో, మనకు ఉపయోగం లేదు, ఇంకొకరికి ఉపయోగం. నిన్ను ఉప్పుగా చేసింది ఎందుకు? నిన్ను వెలుగుగా చేసింది ఎందుకు? ఇతరులకు వెలిగించుటకే, ఇతరుల జీవితం చెడిపోకుండా పాడైపోకుండా కాపాడుటకే. కనుక మన మీద చాలా భారము, బాధ్యత ఉందండి. నీవు నీ ఇంటి వారిని, అలాగే నీకు కలిగిన వారిని, నీకు తెలిసిన వారిని దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడ్డానంటే నీవే చల్లారిపోకూడదు, నీ దీపం మారిపోకూడదు, నీవు వెలుగుతూనే ఉండాలి. వెలుగుతేనే తప్ప మరలా నీ లోపం ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఏం తగ్గింది? 10 వెండి నాణెములు అన్నాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పితే కుదరదు అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు కైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధియగును అన్నాడు. యాకోబు పత్రిక 2:10. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం పూర్తిగా అనుసరించకుండా మనకు తెలిసింది, మనకు తోచింది, మనకు ఓపిక ఉన్నంత వరకు చేస్తున్నామని ఇంక చేయలేమంటే కుదరదు. చేసి తీరాల్సిందే. నీకు బలమిచ్చువాడు ఆయనే, ఆ దీపమును వెలిగించువాడు ఆయనే, ఆరిపోకుండా కాపాడుకునేది మీరే. దేవునికి మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం మనం ఎరుగుదాం, గ్రహిద్దాం, ఓపికతో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుంటూ చివరి వరకు వెలిగేలాగా మనం కృషి చేద్దాం. మనం లోపలికి వెళ్ళవలసిన వారమే కానీ బయట ఉండవలసిన వారం కాదు. రోషమును పుట్టించడానికి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని నిందించడమో, ఎవరిని తక్కువ చేయటమో కాదని గుర్తుపెట్టుకొని ఎవరికి వాళ్ళే, నా దేవుడు నన్ను ప్రేమించి వర్తమానం నాకు ఇచ్చాడు, నేను వెలిగించబడ్డాను, ఆరిపోకుండా చూసేది అభిషేకం, అట్టి అభిషేకం నేను పొందుకున్నానా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుందాం. ఈ లోపలికి వెళ్ళే వరకు ఈ దీపములు వెలుగుచూనే ఉండాలి. మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్పారు. మీ నడుములు కట్టుకొని ఉండండి. వాక్యమని సత్యంతో, ఆ దత్తితో నీ నడుము కట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు నడవాలి, నువ్వు పరిగెత్తాలి, నువ్వు గమ్యం చేరాలి, కనుక ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ నీ దీపం వెలుగుచుండనీయుడి, మండుచూ ప్రకాశించుచున్న దీపం అంట యోహాను. ఇతరులకు వెలుగును చూపించగలిగిన జీవితాలు మనకు అవసరం. నువ్వు లోకములకు వెలుగై ఉన్నావు, నేను వెలుగై ఉన్నానని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు, మనకు చెప్పాడండి. ఆ వెలుగై ఉన్న దేవుడు ఎంత మందిని వెలిగించడానికి భూమి మీదకి వచ్చాడు కదండి. అలాగే అలాగే నేను కూడా ఇతరులను, ముఖ్యంగా మన కుటుంబాలను, మన కలిగిన వారిని, మన ఇరుగును పొరుగును, బంధు స్నేహితులను అందరినీ ఓపికన్నంత వరకు, ఊపిరినంత వరకు వెలిగిస్తూనే ఉండాలి. అంటే మన దీపమే ఆడిపోతే ఎవరిని వెలిగిస్తామండి? మన దీపం ఆరిపోతే ఏ లోపం ఉందో మనకి ఎట్లా తెలుస్తుందని. కాబట్టి వెలిగించబడిన నీవు మరింత వెలుగునట్లుగా
అభిషేకంతో నువ్వు నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. రక్షించబడిన నీ జీవితం ఆరిపోకుండా ఉండాలంటే అభిషేకం అనే ఆ వెలుగు, ఆ అగ్ని నీ మీద కదా. దేవునికి మహిమ కలుగునుగా. లేవి కాండం 13వ వచనములు అంటాడు, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవనమాట. బలిపీఠం ఏదండి? నీ హృదయమే, నీ జీవితమే నిత్యం అగ్ని మండుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అది వేరొక అగ్ని తెస్తే అహరోను కుమారులు చనిపోయారు. బలిపీఠం మీద అగ్ని నీవు వాడాల్సి ఉంది కదా, నీకు తెలుసు కదా. కాబట్టి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా మంచి దర్శనం చూశాడు, గొప్ప దర్శనం చూశాడు. చూసి ఆ యొక్క ప్రకాశమానమైన వెలుగు, దూతలు దేవుని ఆరాధించటం, ఆ దేవుని యొక్క ఆ మహిమా స్వరూపం చూసి అయ్యో నేను నశించిపోతున్నానని ఆక్రందన చేసి ఏడుస్తుంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడను, నేను నశించింది అన్నప్పుడు దూత బాధపడొద్దని బలిపీఠం మీద అగ్నిని తీసుకొని వచ్చి పెదవులకు తగిలించి కాల్చబడింది. ఇంకా నువ్వేం నశించుకోవు, నువ్వు ఉంటావని చెప్పింది కదా. మీరు చదువుకోండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వరకు. కాబట్టి ఈ వెలిగించబడిన జీవితం చివరి వరకు దేవుని రాజ్యం ప్రవేశించే వరకు వెలుగుతూనే ఉండాలంటే నిన్ను నీవు సరి చేసుకో, చెక్ చేసుకో. వెలుగుతూ ఉండడానికి కావలసిన సిద్ధపాటు అన్ని నువ్వు సమకూర్చుకున్నావో లేదో చూసుకో. ఎప్పటికప్పుడు కూడా నీ లెక్క కాదు, ఆయన లెక్కలో కరెక్ట్ ఉన్నామా లేదో తెలుసుకున్నా. మనం ఎప్పటికప్పుడు నూనె అయిన అభిషేకం కలిగి ఉందో లేదో తెలుసుకున్నా. ఇవన్నీ కూడా కలిగి ఉంటే తప్ప ఈ దీపం ఆరిపోకుండా దేదీప్యమానంగా వెలుగుతుంది. అది నీకు అనేకులకు ఉపయోగపడేలా ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా మనము పరిశీలించుకొని, పరీక్షించుకొని, చెక్ చేసుకొని చూసుకుంటే తప్ప మనము చివరి వరకు వెలుగుతూ లోపలికి వెళ్ళడం అవకాశం లేదని ఆ బుద్ధిహీనమైన, బుద్ధి లేని కన్యకలు కొంచెం అలక్ష్యం, కొంచెం నిర్లక్ష్యం, కొంచెం అవివేకం వారిలో ఉంది కనుకనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అన్నారు, వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి, వాళ్ళు వెళ్ళలేకపోయా. కాబట్టి ఎవరు చూడక్కర్లేదండి, నిన్ను నీవే విమర్శ చేసుకునేలా తీర్పులోకి రాకపోదు అని చెప్పారు. నిన్ను నీవే పరీక్షించుకొని పరిశీలించుకుంటే దేవుని మెప్పు ఘనత పొందుతాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. స్త్రీ అని పురుషుడని లేదు, గొప్ప సామాన్యుడని లేదు, ధనవంతుడు ధని పేదవాడని లేదు. క్రీస్తు యేసు తన దగ్గరికి పిలిచిన వారందరికీ ఈ వాక్యం చెందుతుంది. అందరము లోపలికి వెళ్ళడానికి రక్షించబడ్డాం. లోపలికి వెళ్ళే వరకు అప్రమత్తంగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ దీపమారిపోకుండా జాగ్రత్త పడదాం. అట్టి కృప, అట్టి జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. దేవుడి మాటలను దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1 minute అమ్మా, రికార్డింగ్ ఆపేసి.